టీమిండియా T20 ప్రపంచ కప్ కోసం యుఎస్ కు చేరుకుంది. మరి టీమిండియాకున్న ఒక మైనస్ పాయింట్ ఏంటి? టీమిండియా కప్పు కొట్టాలి అంటే ఏం చెయ్యాలి అని ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది. ఇంపార్టెంట్ క్రికెట్ అప్డేట్స్ మరియు మ్యాచ్ ప్రిడిక్షన్స్ అన్ని మీకు అక్కడ ఫ్రీగా దొరుకుతాయి. అస్సలు మిస్ చేసుకోకండి ఈ అవకాశం. ఇంకొక 3 రోజుల్లో అమెరికాలో T20 టోర్నీ స్టార్ట్ కాబోతోంది. టీమిండియా ప్లేయర్స్ కూడా ప్రతి ఒక్కరూ ఆల్రెడీ యుఎస్ కి చేరుకున్నారు. ప్రాక్టీస్ సెషన్స్ కూడా మొదలు పెట్టేశారు. లాస్ట్ ఇయర్ T20 వరల్డ్ కప్ చూసాము అంటే ఆస్ట్రేలియాలో జరిగింది. అయితే టీమిండియా హాట్ ఫేవరెట్స్ గా బరిలో దిగింది, కానీ సెమీస్ లోనే వెనక్కి వచ్చేసింది. అలా రావడానికి ముఖ్య కారణం టీమిండియా బౌలింగ్ డిపార్ట్మెంట్. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే ఇక్కడ టీమిండియా గురించో ఇంకొక దేశం గురించో కాకుండా మనం T20 క్రికెట్ గురించి మాట్లాడినప్పుడు బ్యాటింగ్ కన్నా ఎక్కువగా బౌలింగే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే T20 ఫార్మాట్లో ఏదో ఒక్క బ్యాట్స్మెన్ అద్భుతంగా పర్ఫామ్ చేశాడంటే స్కోర్ 200 దాటినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. అలాంటివి మనం చాలాసార్లు చూసాం. కాబట్టి బ్యాటింగ్తో కంపేర్ చేస్తే ఏ టీంకైనా సరే బౌలింగ్ స్ట్రాంగ్గా ఉండాలి. ఇక లాస్ట్ ఇయర్ ఇంకొక పాయింట్ని మనం గుర్తు చేసుకున్నాము అంటే జస్ప్రీత్ బుమ్రా లేకుండానే టీమిండియా వరల్డ్ కప్ ఆడింది. బుమ్రా లేని లోటు క్లియర్గా కనిపించింది. సెమీఫైనల్లో మనం ఇంగ్లాండ్ టీంతో తలబడ్డాము. ఆ మ్యాచ్ ఓడిపోయిన దానికన్నా కూడా అభిమానులు ఇంకా ఎక్కువగా బాధపడింది ఏంటి అంటే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ని ఒక్కరిని కూడా అవుట్ చేయకుండా మ్యాచ్ని కంప్లీట్ చేసి ఘోరంగా ఓడిపోయాము. అయితే ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా టీంలోకి వచ్చేసాడు. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాయి అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే బుమ్రా ఒక్కడే బౌలింగ్ డిపార్ట్మెంట్ని మొత్తం హ్యాండిల్ చేయలేడు. బుమ్రాకి 4 ఓవర్లు మాత్రమే ఉంటాయి. మిగతా వాళ్ళ సంగతి ఏంటి? ముఖ్యంగా మనం ఇక్కడ పేస్ బౌలింగ్ గురించే మాట్లాడదాం. ఎందుకంటే మన స్పిన్నర్లు ఎలాంటి కండిషన్స్లో అయినా ఒక మోస్తారుగా పర్ఫామ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు 1-2 మ్యాచ్లు ఫెయిల్ అవుతారు తప్పితే టోర్నమెంట్ మొత్తం ఫెయిల్ అయిన సందర్భాలు చాలా తక్కువ. కానీ ఇప్పుడు బుమ్రాకు పార్ట్నర్స్గా వస్తే మొహమ్మద్ సిరాజ్ లేదా హర్షదీప్ సింగ్ లేదా ఇద్దరు కూడా రావచ్చు పిచ్చును బట్టి. మొహమ్మద్ సిరాజ్ పర్ఫార్మెన్స్ చూసాము అంటే పెద్దగా రాణించలేదు 2024 ఐపీఎల్లో. అంటే రీసెంట్గా ఆడింది ఐపీఎల్ కాబట్టి దాని గురించే మాట్లాడుతున్నాం. టోర్నమెంట్ స్టార్టింగ్లో అతను పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. చివరికి వచ్చేసరికి పర్వాలేదు అనిపించిన వికెట్లు కూడా పెద్దగా అయితే తీసుకోలేదు. ఇది టీమిండియాను బాగా కలవరపెడుతోంది. ఇక ఇంకొక పేస్ బౌలర్ని నమ్ముకుందాం. హర్షదీప్ సింగ్ ఉన్నాడు కదా అంటే అతని పరిస్థితి మొహమ్మద్ సిరాజ్ కంటే దారుణంగా ఉంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఎక్కువ రన్స్ సమర్పించుకున్నాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో హర్షదీప్ సింగ్ పరుగులు ధారాళంగా ఇచ్చేస్తున్నాడు. మొహమ్మద్ సిరాజ్ కూడా తక్కువేమీ కాదు. ఇప్పుడు మ్యాచ్లు యుఎస్లో జరుగుతున్నా కూడా ఆ పిచ్చెస్ అన్నీ కూడా ఆస్ట్రేలియా నుంచి తెప్పించినవే, డ్రాప్ ఇన్ పిచ్చెస్. ఈ కారణంగా పిచ్చెస్ ఖచ్చితంగా కొంచెం పేస్ బౌలింగ్కి అనుకూలించే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో టీమిండియా పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కొంచెం వీక్గా అయితే కనిపిస్తోంది. మరి టోర్నమెంట్ స్టార్ట్ అయ్యాక ఏం జరుగుతుందో చూడాలి. ఇక బుమ్రా విషయానికి వచ్చాము అంటే అతను నార్మల్గా బౌలింగ్ చేస్తేనే సూపర్గా బౌలింగ్ చేస్తాడు. ప్రెజెంట్ అయితే సూపర్ ఫామ్లో ఉన్నాడు. తన గురించి మనం అనుమానం పెట్టుకోవాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే 230, 250 స్కోర్స్ వచ్చిన ఐపీఎల్లో అతను మాత్రమే సూపర్గా బౌలింగ్ చేసి వా అనిపించుకున్నాడు. కాబట్టి ఈ T20 వరల్డ్ కప్ మనం గెలవాలి అంటే బ్యాట్స్మెన్స్ కన్నా స్పిన్నర్స్ కన్నా ఎక్కువగా పేస్ బౌలర్సే అద్భుతంగా పర్ఫామ్ చేయాలి. చూద్దాం మరి ఏం జరుగుతుందో.